హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తన్నశక్తి. ఈరోజు గోంగూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ మా పిల్లలకి గోంగూర పప్పు అంటే ఇష్టము, అలాగే గోంగూర పచ్చడి కూడా తింటారు ఇష్టంగా. దీనికోసం కందిపప్పు నేను 1/2 అవర్ నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇందులో కుక్కర్లోకి కందిపప్పు, గోంగూర, అలాగే పచ్చిమిర్చి, 3 టమాటాలు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా కరివేపాకు, వెల్లుల్లి, అలాగే పసుపు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాసు లేదా గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టి ఒక 5 or 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. 5 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతా పోయాక పప్పు అనేది మనం వేపుకోవాలి. బాగా కుక్ అయిపోయింది. గోంగూర పప్పు నా ఫేవరెట్, మమ్మీ బాగా చేస్తారు. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. మా చిన్నది వచ్చి నేను చేస్తాను అని దాంతో పప్పు గుత్తి పెట్టి వెనుపుతూ ఉంది. తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక 5 minutes అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పోపుకి ప్రిపేర్ చేస్తున్నా. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా యాడ్ చేసి అవన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న గోంగూర పప్పు అనేది ఇందులో వేసుకోవటమండి. మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.